సూపర్. ఏంటి జర్నీ స్టార్ట్ అయ్యి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఒక పెద్ద డిజాస్టర్ జరగాలంతే. అంటే వేరే వేరే ట్రై చేస్తూ వచ్చారు కదా, ఇదే నాది అని చెప్పేసి అక్కడ ఆగిపోయారు. ఇప్పుడు ఒకటైంది 20 మిలియన్ 1 మిలియన్ లైక్స్, సెకండ్ పెట్టాం 100 మిలియన్, థర్డ్ పెట్టాం 150 మిలియన్, ఫోర్త్ పెట్టాం 300 మిలియన్. ఒక 6 monthsలో 8,80,000 ఫాలోవర్స్, ప్రతి వీడియోకి 100 మిలియన్ దాకా వ్యూస్. చెప్పాను ఆ ప్యాటర్న్ థీమ్ ఉంది చూసారా మీరు? అంటే లైక్ ఇప్పుడు మీరే తీసుకొని, మీరు ఇప్పుడు సిటీలోనే ఉంటారు ఆబ్వియస్లీ. నా వీడియో చూసే వాళ్ళంతా లైక్ ప్రతిసారి చెట్టు ఎక్కాలి, ఆబ్వియస్లీ ఎక్కాలి. ఆ చెట్టుకి ఉన్న ఫ్రూట్స్ అయ్యి ఉండకపోవచ్చు అవి, కానీ మీరు చెట్టు ఎక్కాలి. ఆర్గానిక్ గా చేస్తాం ఆబ్వియస్లీ. ఇప్పుడు మీరు సిటీలో ఉన్నారు, సో మీరు ఆ వైబ్ ని ఎంజాయ్ చేయాలి కదా. అదేస్తాం కదా, కత్తేసే షార్ట్ ఆల్మోస్ట్ ఒక 30 నుంచి 40 టేక్స్ పడుతుంది ఒక్క షార్ట్కి. నేను కొడవలు తెప్పిద్దాం అనుకున్నాను అండి మీకు, అట్లీస్ట్ కత్తి అయినా. మీరు స్టార్టింగ్ వీడియోలో చూస్తుంటే ప్లెయిన్ గా వెళ్ళింది, కత్తి తిరగదు, జస్ట్ సింపుల్ పైకి వెళ్ళింది. కానీ ఆ వీడియోస్ కింద అలా చేస్తూ పోతున్న కొద్దీ ఈ కామెంట్ కూడా గమనించి ఉంటారు మీరు, ఓవర్ యాక్షన్, ఓవర్ ఎక్సైట్మెంట్ ఇంటూ కొట్టి ఓవర్ యాక్షన్. యాక్చువల్గా పర్సనల్గా డిఎం చేశారు, అసలు వై బ్రో ఇలా ఎందుకు చేస్తున్నావు అంటే, హీస్ టు గెట్ లైక్ 20K లైక్స్ అనమాట, 15K లైక్స్. అవును కదా, గమనించారు లేదా బ్రో, ఐఎమ్ గెటింగ్ ఫాలోవర్స్ అని చెప్పారు. కానీ మీ మీద చాలా మందికి పగ ఉన్నట్టుంది కదా. అంటే పేజ్ స్టార్ట్ చేయగానే అంటే అయిపోతారా, క్రియేటర్స్ అయిపోతారా? అయిపోయాం కదా బ్రో. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. నార్మల్ ఇంట్రడక్షన్ అయితే అసలే లేదు, ఎందుకంటే దిస్ ఈజ్ నాట్ గోయింగ్ టు బీ ఎన్ ఇంటర్వ్యూ. ఖచ్చితంగా ఇంటర్వ్యూ అయితే కాదు. వాళ్ళ తెలుగు వాళ్ళని కూడా మీలో సగం మందికి తెలిసి ఉండకపోవచ్చు. వాళ్ళు ప్రెగ్నెంట్ అని నేను ఈరోజు ప్రూవ్ చేయడానికి అయితే రెడీగా ఉన్నాను. వాళ్ళు ఎవరో కాదు, వంశీ రెడ్డి, అలానే ఆయన వెనకుండి నడిపించే బాలాజీ గారు ఉన్నారనమాట. వాళ్ళిద్దరితో బోల్డ్ అనే విషయాలు మాట్లాడారు. అసలు వంశీ రెడ్డి ఎవరు, ఆయన ఫాలోవర్స్ నిజమేనా, వీళ్ళు ఎందుకు ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్నారు, ఇలాంటి క్వశ్చన్స్ మీలో చాలా మందికి ఉన్నాయి. అలానే నేను అన్నట్టు వాళ్ళు ప్రెగ్నెంటా కాదా, ఈ విషయం కూడా అడిగి తెలుసుకుందాం. వచ్చండి. ఇట్స్ నాట్ గోయింగ్ టు బి అన్ ఇంటర్వ్యూ. సో ఇంటర్వ్యూలా అనిపించకపోతే మీరు ఫీల్ అవ్వకండి. హలో అండి, ఎలా ఉన్నారు? ఫైన్, సూపర్ ఫైన్. నన్ను అడిగరా? ఆబ్వియస్లీ మీరు మంచిగానే ఉన్నారు కదా. కనిపిస్తుంది అంటే నేను అడిగాను కదా మరి, అంటే మీరు బాగానే కనిపిస్తున్నా కూడా అడగండి. ఇక పోయేదే. బాగున్నారా? బాగాలేనండి, కష్టాలు ఉన్నాయి. అందరికి ఉండేవే, తప్పలేదు. సో ఏంటి, మీరు ప్రెగ్నెంటా? ఎందుకు అట్లా అనిపించింది? మీ కామెంట్స్లో అందరూ అతన్ని నేను యాక్చువల్గా పర్సనల్గా డిఎం చేశాను, అసలు వై బ్రో ఇలా ఎందుకు చేస్తున్నావు అంటే, హీస్ టు గెట్ లైక్ 20K లైక్స్ అనమాట, 15K లైక్స్. అవును కదా, గమనించారు లేదా బ్రో, ఐఎమ్ గెటింగ్ ఫాలోవర్స్ అని చెప్పాడు అతను. సీరియస్లీ? ఫర్ దట్ వన్ సింగిల్ కమెంట్. ఆ కామెంట్ పెట్టినందుకు ఫాలోవర్స్. నేను స్టార్టింగ్ చూసినప్పుడు లైక్ హీ హ్యాస్ అరౌండ్ 150 కైండ్ ఆఫ్ థింగ్. సో ఆఫ్టర్ 3 times అలాగే పెట్టాడు సంథింగ్, సేమ్ పర్సన్ పెడతాడు, సేమ్ పెడతాడు. సో ఇప్పుడు అతనికి సంథింగ్ 700 సంథింగ్ ఉన్నారు. బిజినెస్ ఇది, వ్యాపారం, స్ట్రాటజీ కాదు వంశీ గారు. ఒక 6 months బ్యాక్ ఒక వీడియో ఉండేది మీది. ఇట్స్ లైక్ ఐ డోంట్ నో వాట్స్ మై నీష్, ఏం చేయాలి ఏంటి, అసలు నాకేంటి అనేది ఇంకా తెలీదు, ఎన్ని రోజులు చేస్తాను తెలీదు అని చెప్పేసి ఒక వీడియో ఉంది. ఎందుకు స్టార్ట్ అయింది అసలు ఈ ప్రయాణం? ఐ డోంట్ నో, బట్ ఎందుకో స్టార్ట్ చేయాలనిపించింది. ఎందుకు అనిపించింది అంటే అందరూ చేస్తున్నారు, మనం చేస్తే తప్పేముంది. ఆబ్వియస్లీ మన దగ్గర స్కిల్ ఉంది, చూపిద్దాం జనాలకి, వాట్ ఇఫ్ వర్కౌట్ అయితే. ఓకే, ఏంటి ఆ స్కిల్ అసలు? స్కిల్ ఎడిటింగ్, వీడియోగ్రఫీ, అవన్నీ మీవి కదా. ఇద్దరం కలిసే చేస్తాం. ఆబ్వియస్లీ ఇద్దరం అనుకుంటాం. ఇన్ కేస్ ఏదైనా రేపు ఏదైనా ప్లాన్ చేస్తున్నాం అంటే ఆబ్వియస్లీ దాని ముందు రోజు కూర్చుంటాం, డిస్కస్ చేస్తాం, దీన్ని ఇలా తీసుకెళ్ళాలి, ఎడిటింగ్ వెళ్ళాలి, మొత్తం ప్రీ ప్లాన్గా ఉంటుంది ఎవ్రీథింగ్. కానీ మీరు నమ్మరు గైస్, ఎంత పర్ఫెక్షనిస్ట్లు అంటే, నేను స్టూడియోలో నా మొత్తం ఎంటైర్ కెరియర్లో ఎంతసేపు జస్ట్ కూర్చోడానికి ఇబ్బంది పడిన వ్యక్తులు వీళ్ళే అనమాట. ఆయన అంత పర్ఫెక్షనిస్ట్. ఫ్యూచర్ ఎలా ఉంటుందని నేను ఇప్పటి నుంచే ఆలోచిస్తున్నా. ఎందుకంత? ఎవ్రీ ఎలిమెంట్, ఎవ్రీ డీటెయిలింగ్ కరెక్ట్ కనిపించాలి కదా చూసే వాళ్ళకి. సో దట్స్ ద రీజన్. అంటే అది చూసే వాళ్ళకి మీరు ఇచ్చే రెస్పెక్టా, లేకపోతే మీ పనికి మీరు? ఆబ్వియస్లీ ఇప్పుడు మనం బ్యాక్గ్రౌండ్లో పెట్టాం కదా, కలర్స్ పెట్టాం కదా, సో ఆబ్వియస్లీ ప్లెయిన్ కంటే ఎవడో చూడు. ఓకే, కలర్ఫుల్గా ఉంటేనే చూస్తారు. బ్లాక్ అండ్ వైట్ డోంట్ అగ్రీస్ నౌ డేస్. ఇప్పుడు బ్లాక్ అండ్ వైట్కి
విపరీతమైన ఫ్యాన్ బేస్ ఉందండి బాబు. ఎందుకు లేదు 90s లో 80s లో బ్లాక్ అండ్ అంటే వైట్. అది అప్పుడు ఇనిషియల్ స్టేజ్ కాబట్టి సో తెలియదు కొత్తదనం, సో అట్రాక్ట్ అయ్యారు. తర్వాత ఇప్పుడు ఎవరన్నా బ్లాక్ అండ్ వైట్ చూడమంటే చూడరు కదా, అసలు ఎంకరేజే చేయరు. అంతే. మారిపోయిందంటారు. మారుతున్న కాలాన్ని అనుగుణంగా మీరు కూడా మారుతూ వచ్చారా? అంతేనా? సో మీరు తెలుగు వాళ్ళు అని ఎవరికి తెలియదు కాబట్టి ఈరోజు ఇంట్రడ్యూస్ చేసుకోవాలి మీరు పక్కా. ఎక్కడి నుంచి మీరు? సో ఐమ్ ఫ్రమ్ నెల్లూరు. నెల్లూరు నుంచి. మీరు కూడా? మాది నెల్లూరు. ఇద్దరు నెల్లూరు నుంచి. పక్కనే పక్కా తెలుగు వాళ్ళు. పక్కా తెలుగు వాళ్ళు గైస్, యా తెలుగు. అది ఇంగ్లీష్లో చెప్తున్నారు మీరు. తెలుగులో ఇంట్రడ్యూస్ చేసుకోండి పాపం. మీరు వీడియోస్లోనే ఇంగ్లీష్లో మాట్లాడి మొత్తం ఇంగ్లీష్లోనే ఉండడం వల్ల అది అలా అయిపోయింది, మరి అలాగా స్టార్ట్ అయిపోయింది. సో స్టార్టింగ్ నేను తెలుగులో స్టార్ట్ చేశాను. ఆబ్వియస్లీ మీరు చూస్తుండొచ్చు, కింద బ్లాగింగ్ చేశాను, కామెడీ చేశాను. ఐ మీన్ చెప్పా కదా నా నీచ్ ఏందో నాకు తెలియదు. సో ఒక 3 టైప్స్ ట్రై చేశాను. ఆబ్వియస్లీ ఒకటే వర్కౌట్ అయింది. సంథింగ్ పైనాపిల్ కదా, పైనాపిల్ సంథింగ్ స్పైసీ పైనాపిల్, జస్ట్ అది ఒక ట్రైల్ అంతే. ఓకే, పెట్టాము, చేసాము. ఆబ్వియస్లీ 1 డేలోనే కొట్టేసాం 1 మిలియన్. ఆబ్వియస్లీ అనిపింది, అరే ఇదే మా నీచ్, మా జనాలు మా ఎక్స్ప్రెషన్ లైక్ చేస్తున్నారు ఆబ్వియస్లీ. సో ఇంకొంచెం బెటర్గా చేద్దాం, వెళ్ళాం 5 మిలియన్, 10, there is no going back. దేర్ ఇస్ నో గోయింగ్ బ్యాక్. అంటే నేను ఇంటర్వ్యూ పిలుద్దాం అనుకుని కూడా ఒక 2-3 మంత్స్ ఇది ఒరిజినల్ కాదు, ఖచ్చితంగా ఒరిజినల్ ఫాలోవర్స్ కాదు, ఒరిజినల్ రీచ్ కాదు అనే డౌటే పక్కా ఉండింది నాకు. అది అన్నారు కదా, సో ఒరిజినల్ సంథింగ్ ఏదన్నారు, ఒరిజినల్ వ్యూస్ రీచ్ కాదు రీచ్. కదా. వి యూజ్ లైసెన్స్ మ్యూజిక్. మీ ఇన్స్టాగ్రామ్ దాన్ని మనం బూస్ట్ చేయలేము కూడా. ఓకే, సో మేము డైరెక్ట్గా ఎడిట్స్ యాప్ ఉంది కదా, దాంట్లో పోస్ట్ చేస్తాం అనమాట. సో అలా చేస్తే ఏమవుతుందంటే వీ కాంట్ బూస్ట్ ఇట్. ఈవెన్ బ్రాండ్స్ ఆస్క్ ఫర్ ఇట్ అనమాట. బ్రాండ్స్ కూడా అయితే బూస్ట్ చేద్దామని, బట్ ఐ డోంట్ ఎంకరేజ్ ఇట్ బికాస్ వీ యూస్ దట్ లైసెన్స్ మ్యూజిక్, దట్ కొలాబరేటివ్. సో దట్ లైసెన్స్ అనమాట. సో బూస్ట్ చేయలేము. బూస్ట్ చేయాలంటే అసలు ఆ మ్యూజిక్ వాడద్దు. ఓకే, కొలవరిటీ మీరు లైసెన్స్ తీసుకున్నారా? అది ఉంది, మీరు వాడుతున్నారు. లైసెన్స్ ఉందన్నమాట. సో దాన్ని బూస్ట్ చేయలేము. ఎవ్రీథింగ్ ఆర్గానిక్. ఎవ్రీథింగ్ ఆర్గానిక్. అందరికి అదే డౌట్ ఉంది. అంటే లైక్ మీకు ఎలా ఉందో వాళ్ళకి కూడా అలానే ఉంది. చాలా మంది ఫేక్ ఫాలోవర్, ఫేక్ లైక్స్, అబ్బా ఇది ఫేక్, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, చాలా విన్నా నేను. అంటే నా చుట్టుపక్కలలోనే అనుకునే వాళ్ళు అనుకోండి, ఏముంది ఎదిగే వాళ్ళు ఎవరైనా చూస్తారు బాయ్. అప్పుడే ఆపడానికి కూడా ట్రై చేస్తున్నారు మిమ్మల్ని. చేశారు కూడా, చేశారు. ఇక్కడ చెప్పకూడదు, బట్ ఫైన్. చేశారు. దీని ద్వారా వాళ్ళకి తెలుస్తుంది ఎవరని కూడా. ఓకే, జరిగాయి కూడా అట్లాంటివి. చాలా అప్స్ అండ్ డౌన్స్ చాలా జరిగాయి, ఒకటని కాదు, చాలా జరిగాయి. ఏంటి జర్నీ స్టార్ట్ అయ్యి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 6 months. మేము ఒక వీడియో చేయాలంటే ఒక పెద్ద డిజాస్టర్ జరగాలి అంతే. ఒక వీడియో చేస్తాం, ఏది ఇమ్లీ జ్యూస్ కదా, సంథింగ్ ఇమ్లీ జ్యూస్, దట్ ఈస్ అరౌండ్ సమ్వేర్ 120 million అనుకుంటా, 120 or 140. దానికి ఆ షూట్కి వెళ్తున్నా మాకు యాక్సిడెంట్ అయింది, బండి పోయింది, మా ఎక్విప్మెంట్ అంతా పోయింది, మళ్ళీ స్క్రాచ్ స్టార్ట్ చేసి వచ్చింది. సో ప్రతి సింగిల్ వీడియోకి సంథింగ్ ఏదో అవ్వాల్సిందే. అవి మేబీ గాడ్స్ ప్లాన్ అనుకోవచ్చు అంతే. ఒక్కొక్క వీడియో నాకు అందుకే చాలా టైం పడుతుంది, ఆల్మోస్ట్ 10 days పడుతుంది. దెర్ ఇస్ వన్ స్పెసిఫిక్ వీడియో దట్ 350 సంథింగ్ కదా, 350 million ఉంది కదా. వీ ఆల్మోస్ట్ షార్ట్ 8 times అనుకుంటా ఒక్క సింగిల్ వీడియోని, బట్ ఒక్కసారి కూడా రాలా, సగం కూడా షూట్ చేయలేదు. సో అలా అయిపోయింది. సో 9th time షూట్ చేసాం ఒకటైతే. సో పెద్ద పెద్ద డిజాస్టర్స్ అవుతూ ఉంటాయి మీరు. అంతేలేండి, ఎదుగుతున్నారనే ఒక ఇన్స్టింక్ట్ అంటారు చూడండి, దాని వెనకే జరుగుతూ ఉంటాయి ఇలాంటివి. ఐ బిలీవ్ గాడ్స్ ప్లాన్. యు బిలీవ్ ఇన్ గాడ్? ఒకప్పుడు, నాట్ నౌ. అదేంటి? అంతే అని, డ్యూ టు సమ్ పర్సనల్ రీజన్స్. మీరు చాలా క్లోజ్డ్ పర్సన్ లాగా కనిపిస్తున్నారు. అంటే ఇలా అన్లెస్ యూ ఓపెన్ అప్ నాకు తెలియదు కదా. ఏమంటారు బాలాజీ గారు? మీరు ఎప్పుడు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్సా? చిన్నప్పటి నుంచి. చిన్నప్పుడు అంటే 10th class. 10th నుంచి. క్లాస్మేట్సా? కాదు, ఇంటి దగ్గర నైబర్స్. ఇది కూడా ఆలోచించి చెప్తున్నారు ఏంటి? ఆలోచించలేదు, చూడట్లేదు మీరు ఇద్దరు ఒకే సింక్ లో చెప్తాను. ఆలోచన నాకేం లేదు అక్కడ. ఫస్ట్ నుంచి నైబర్స్ అనమాట, ఒకే స్ట్రీట్. ఓకే, అలా ఫ్రెండ్స్. అలా రిలేషన్షిప్ బాగా, అంటే ఫ్యామిలీకి బాగా బాండ్ కుదిరింది. అట్లా మేమిద్దరం కూడా బాగా క్లోజ్ అయిపోయాం. అక్కడి నుంచి ఇద్దరు వీడియోస్ చేద్దామని ఎట్ ఏ టైం ప్లాన్ ఉండిందా? కాదు, అది అంటే డిఫరెంట్ స్టోరీ అసలుకి. యాక్చువల్గా నేను స్టార్ట్ చేసింది మీరు చూసారు లేదు, నిలోఫర్ ముందు నేను ఆల్మోస్ట్ నా 500K అప్పుడు రివీల్ చేశాను, నా ఫస్ట్ వీడియో ఇక్కడ చేశాను. అప్పుడు నేను ఒక్కడే ఉండే. సో అంటే నాది అప్పుడు కాలేజ్ అయిపోయింది, ఖాళీగా ఉన్నా. సో తర్వాత జాబ్ ట్రయల్స్ చేశాను. ఒక చిన్న ఇంటర్న్షిప్ వచ్చింది, ఆ ఇంటర్న్షిప్ చేసుకుంటూ ఉన్నా, చూసా ఛానల్ పెట్టాడు, చూశాను. అంటే కొంచెం స్ట్రగుల్ అవుతున్నాడు,
ఎవడో ఒకడు తోడు ఉండాలి కదా, పుష్ ఇవ్వాలి కదా. స్ట్రగుల్ అవుతున్నాడు. కాల్ చేసి రే రారా మనం ఇంటి దగ్గరే చూసుకుందాం, కలిసి చేసుకుందాం అని చెప్పి ఫస్ట్ వీడియో హిట్. ఓకే మీరన్నారా నేను ఫోన్ చెప్తా చేసి? అంతే. ఆ రోజు నుంచి దశా దిశ రెండు తిరిగిపోయి దశ దిశ రెండు తిరిగిపోయినాయా? ఓకే. ఇంకా ఇద్దరం కూర్చొని ప్లాన్ చేసుకొని ఇద్దరం మాట్లాడుకొని ఇది 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 బాగుంటుంది, ఇది బాగుంటుంది, ఇది అంటే ఇద్దరిలో ఒకరు ఒపీనియన్ అయినా బాగాలేకపోతే వద్దు అంతే. వన్ డెసిషన్ అంతే. కానీ ఫ్రెండ్స్ అంటేనే గొడవలు కదా. వస్తాయి, మాకు కూడా వస్తాయి. చాలా గొడవ పడ్డాం. ఇప్పుడు గొడవ పడతాం, ఇంకో గంటకు మాట్లాడుకుంటాం. అబ్బాయిలు అంటే గొడవలు ఊరికే సాల్వ్ అయిపోతూ ఉంటాయి. మాక్సిమం వన్ డే అంతే. పొద్దున గొడవ పడితే సాయంత్రానికి కలిసిపో. ఇప్పుడు తప్పదేమో కదా వీడియోస్ వల్ల ఇంకా మీకు? అట్లానే లేదు, వీడియోస్ అనేం లేదు. వీడియోస్ కంటే బాండ్ చాలా ముందు నుంచి ఉంది కదా. సో అంటే వీడియోస్ అనేది సెకండరీ. ఓకే. బట్ ఆ వీడియోస్ ఒక్కొక్కటి ప్రతిసారి చెట్టు ఎక్కాలి, ఆబ్వియస్లీ ఎక్కాలి. వై ఆ చెట్టు ఎందుకు అంత ఆ చెట్టుకి ఉన్న ఫ్రూట్స్ అయ్యి ఉండకపోవచ్చు అవి, కానీ మీరు చెట్టు ఎక్కాలి ఎందుకలా? రిటెన్షన్. ఒక షార్ట్ కోసం అంతే. మీరు చెట్టు ఎక్కి అది కోసి ఇస్తేనే వీడియో. అంటే ఆర్గానిక్ గా చేస్తాం. ఆబ్వియస్లీ ఇప్పుడు మీరు సిటీలో ఉన్నారు, సో మీరు ఆ వైబ్ ని ఎంజాయ్ చేయాలి కదా. సో మీకు ఆ వైబ్ అక్కడ ఉండదు. సో నాకు అక్కడ ఉంది, నేను అక్కడ చూపిస్తున్నా. సో దట్స్ థింగ్. అంటే ఆర్గానిక్ అని అంటారా నిజంగా? బియాండ్ ఆర్గానిక్ దాటి వెళ్ళట్లేదు అంటారా? మేము వెళ్ళచ్చు. వీడియోస్ కొంచెం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఫ్రూట్ అసలు ఆ చెట్టుది కాదు, కాదు, అయినా మీరు అదే చెట్టు ఎక్కి ఆ చెట్టు మీద నుంచి కోసి నాకు ఎక్స్ప్రెషన్ పెడతారు చూడండి. ఇప్పుడు నేను ఒక సీక్రెట్ రివీల్ చేయొచ్చు కదా. అది తాడి చెట్టు సంథింగ్. చెప్పండి. చింత చెట్టుకి మేము తాడి చెట్టు సెటప్ వేస్తాం. తాడి చెట్టు ముందే మామిడి చెట్టు సెటప్ కూడా వేస్తాం. ప్రతి సెటప్ ఆ చెట్టుకే ఉంటుంది. ఆకులు చేస్తాం, కొడతాము, జస్ట్ సెటప్ అంతా చేస్తాం, పైన కూర్చుంటాం, కెమెరా షాట్ పెడతాం, లాగేస్తాం. జస్ట్ ఫ్రేమ్ వర్క్ అంతే. సీరియస్లీ ఇది ఎవరికి తెలియదు. ఇప్పుడు ఫస్ట్ రివీల్ చేస్తాం. ఒక చెట్టు సెటప్ చేస్తున్నారు. ఒక చెట్టు ఆకులు. ఓకే. ఆకులు తీసుకెళ్లి ఆ ఫ్రేమ్ కి, తాడి చెట్టుకి అయితే తాటి చెట్టు, తాటి కాయలు, తాటి గెలలు. నేను యాక్చువల్గా ఇది ఎక్కడ రివీల్ చేయలే. రివీల్ చేస్తే ఏమైనా కైండ్ ఆఫ్ నెగిటివిటీ స్ప్రెడ్ అవుతుందేమో అని చెప్పి. కనిపిస్తుందా కెమెరాలో? కనిపిస్తుంది. అది చిన్న చెట్టు, బట్ తాటి చెట్టు, తాటి ఆకులు కట్టేస్తున్నాం అక్కడ లిటిల్ గా. ఓకే. అక్కడ వరకే ఫ్రేమ్ పెట్టుకుంటారు. అక్కడ వరకే ఫ్రేమ్ పెట్టుకుంటాం. అంతే, ఆ ఎలిమెంట్స్ కనిపించేంత వరకు పెడతాం. బట్ ఎందుకు వై అంత? అది అటెన్షన్ రెండు గ్రాబ్ చేయడానికి. ఈ నా దగ్గర ఇదేంటి రైమింగ్, అటెన్షన్ రిటెన్షన్ అంట. ఇందాక దశ దిశ అన్నారు, ఇప్పుడు అటెన్షన్ రిటెన్షన్ అన్నారు. ఇంకా చాలానే ఉన్నాయి. ఇంకా చాలా ఉన్నాయా? దాచిపెట్టారా? దాచిపెట్టేది ఏం లేదు, ఫ్లోన్ బట్టి. బేసిక్గా మీ ఇద్దరు ఇంట్రోవర్ట్సా? ఇంతే సైలెంట్ గా ఉంటారా? when it comes to us బానే ఉంటాం, బట్ ఫస్ట్ టైం కదా కొంచెం బయట వాళ్ళతో అయితే కొంచెం ఇబ్బంది పెడతారు. నేనే ఇబ్బంది పెడుతున్న ఎలిమెంట్ ఇక్కడ. అట్లా ఏం ఎలిమెంట్ కాదు. కాదు. కానీ ఆ వీడియోస్ కింద అలా చేస్తూ పోతున్న కొద్దీ ఈ కామెంట్ కూడా గమనించి ఉంటారు మీరు. ఓవర్ యాక్షన్, ఓవర్ ఎక్సైట్మెంట్ ఇంటూ కొట్టి ఓవర్ యాక్షన్ అని చెప్పేసి దానికి కూడా ఓవర్ యాక్షన్ ఉంటుంది. డిపెండ్స్ అపాన్ పీపుల్స్ పర్స్పెక్టివ్ అంతే, సింపుల్. నచ్చింది నాకు నచ్చకపోవచ్చు, నాకు నచ్చింది మీకు నచ్చకపోవచ్చు. ఆబ్వియస్లీ రియాక్షన్స్ అంటారు. ఆబ్వియస్లీ మేము ఆల్రెడీ మాక్సిమం సోరా యూస్ చేస్తాం కాబట్టి వస్తాయి. అంటే టు బి హానెస్ట్ నేను చేసేటప్పుడు వీళ్ళు ఎవరికి పెట్టను కూడా. సో నేను టేస్ట్ చేయను. ఓకే. సో ఫైనల్ టచ్లో టేస్ట్ చేయాలి. సో అది స్క్రిప్ట్. సో అప్పుడే జెన్యూన్ రియాక్షన్స్ వస్తాయన్నమాట. ఇన్ కేస్ మనం అంటే కుక్ చేసేటప్పుడు వాట్ ఎవర్ చేస్తున్నప్పుడే చేస్తూ ఉంటే టేస్ట్ చేస్తుంటే అలవాటు అయిపోతుంది కాబట్టి రియాక్షన్ రాదు. సో ఇది కూడా లాస్ట్లోనే వస్తుంది, వన్ టైంలోనే. ఓకే. అంటే మీరు షెఫా బేసికల్లీ? షెఫ్ ఏం కాదు, ఐ లైక్ కుకింగ్ అంతే. ఎక్కడి నుంచి వస్తాయి ఆ ఐడియాస్ అన్ని? ఏవేవో కలిపేసి మొత్తం అసలు మనకు సంబంధం లేదు, మనం ఇంట్లో అట్లాంటివి చేసుకోం కూడా కదా. బుక్ ఉంది, వంశీరెడ్డి చిల్లకురి అనే బుక్ ఉంది. ఓకే. దాంట్లో స్పెషల్ గా ఇంగ్రీడియంట్స్ అన్ని రాసుకుంటాడు. నిజంగానా? రెసిపీలు అన్ని రాస్తాడు. కావాలంటే చెప్పండి, కొనుక్కోవచ్చు. ఎవరైనా కొనుక్కునేది బుక్ పబ్లిష్ చేస్తాం కావాలంటే. అది నా పర్సనల్ బుక్ అనమాట. ప్రతి స్క్రిప్ట్ అనేది, ప్రతి ఇంగ్రీడియంట్ అలా రాస్తా. సో దాన్ని బట్టే వెళ్తాం అనమాట. నిజంగా అంటే నేను ఏదో ఊరికే చేస్తున్నారులే, చెట్టు ఎక్కడం ఏముంది అనేసి దిగేది.
అన్ని నూరేసి ఒక వీడియో అయిపోద్దని. ఎలా ఒక రీల్ బయటికి రావాలంటే దాని వెనుక ప్రాసెస్ ఏంటి చెప్పండి నాకు ఒకసారి. 2 days 3 days షూటింగ్కి 2 days పడుతుంది, 3 days పడుతుంది షూటింగ్కి అంటే లిటరల్లీ ఒక ఫోక్ సాంగ్ 2 days లో ఫినిష్ చేస్తారు తెలుసా మొత్తం సాంగ్. బట్ మీ ఫోక్ సాంగ్ దగ్గర 300 million వ్యూస్ లేవు కదా. ఎందుకు లేవండి ఇప్పుడు ఆబ్వియస్లీ ఉంటాయి, అన్నిటి దగ్గర ఉండవు కదా. అంటే చెప్తున్నా, అంటే మా పర్స్పెక్టివ్ చెప్తున్నా. అంటే లైక్ ఎట్లా చెప్పాలంటే మేము చెట్టు మీద అంతా ఒకరోజు షూట్ చేస్తాం, ఆ మామిడికాయలు తెంచడం కానీ, అంటే సేమ్ డే షూట్ అవ్వదు. ఓకే. సో చెట్టు ఒక లొకేషన్ ఉంటుంది, మేము చేసేది ఒక లొకేషన్, అంతా డిఫరెంట్ లొకేషన్ అనమాట. ఎండ్ ఆఫ్ ద డే ఎడిటింగ్ అంటే మ్యాచ్ చేస్తాం కనిపించకుండా అంతే. ఎడిటింగ్ ఇద్దరు చేసుకుంటారా? చేస్తాం, కలిసి చేస్తాం. ఓకే. అసలు నేను ఇప్పటికీ స్టిల్ నాకు ఆ క్వశ్చన్ మార్క్ ఉండిపోయింది. వై, ఎందుకు, ఎలా? అంటే నాకు అర్థం కాల దేని గురించి. ఆ చెట్టు అంత కష్టం, ఆ వీడియో దేనికోసం అంత కష్టపడ్డాం కాబట్టి ఆడియన్స్ కోసం. అంటే వేరే ట్రై చేస్తూ వచ్చారు కదా, ఇదే నాది అని చెప్పేసి అక్కడ ఆగిపోయారు. ఇప్పుడు నీచా మీరు చెప్పేది అంటే మాకు దాంట్లో పుష్ వస్తుంది కదా. ఫస్ట్ వీడియో ఒకటి పెట్టాం, సేమ్ సాంగ్ సేమ్ ప్యాటర్న్, ఒకటైంది 20 million 1 billion likes. సెకండ్ పెట్టాం 100 million, థర్డ్ పెట్టాం 150 million, ఫోర్త్ పెట్టాం 300 million. సో ఇంకా అలా పోతూ ఉంది. ఆబ్వియస్లీ ఎట్లా చెప్పాలి, జనాలకు నచ్చుతుంది ఆ కంటెంట్. సో అందువల్ల అదే తీసుకెళ్తాం. 6 months లో 8 lakhs ఫాలోవర్స్ దాటిపోయారు మీకు. 880 అదే 8,80,000 ఫాలోవర్స్. ఎలా అండి బాబు? చెప్పాను కదా, నాకు ఒక 300 million వీడియోతోనే ఆల్మోస్ట్ నాకు 200K వచ్చారు. రీసెంట్గా ఒకటి పెట్టా కదా, సంథింగ్ మసాలా జామున్, దాంతో నాకు 100K వచ్చేసారు. అది 200 million, 180 million ఎగ్జాక్ట్గా. ఓకే. సో దాంతో 100K వచ్చారు. మీ కామెంట్స్ లో ఇండియా వైడ్ కామెంట్స్ ఉంటాయి, ఇండియా వైడ్ కామెంట్స్, తెలుగు కామెంట్స్ కాదు, అన్ని కామెంట్స్ ఉంటాయి, మలయాళం ఉంటాయి, comments కన్నడ ఉంటాయి, అన్నీ ఉంటాయి. నేషనల్ లెవెల్ క్రియేటర్ అయిపోయారు కదా మీరు. నేషనల్ లెవెల్ ఏం కాదు. అంటే స్టార్ట్ చేసినప్పుడు అనిపించిందా లైక్ ఐఎమ్ గోయింగ్ టు గో దేర్? ఐ డోంట్ నో. స్టార్టింగ్ నేను ఒక్కనే స్టార్ట్ చేస్తాను, టు బి హానెస్ట్ చెప్పాలంటే. ఇప్పుడు ఏదైతే ఉందో ఆబ్వియస్లీ ఇది వీడి వల్లే, వీడి చేసి వీడి దాని లిమిట్స్ని పుష్ చేయడం వల్లే. నేను ఎలా అంటే ఇంతవరకు చేద్దాం లేదా చాలు, ఎందుకు పుష్ చేయాల్సిన అవసరం లేదు, చాలు మనకి ఇంత వస్తుంది, 1M వస్తుందా చాలు, సాటిస్ఫైడ్ అనుకో. అట్లా కాదు, వీడు ఎప్పటి నుంచి అనేవాడు, అరే ఒకసారి అవుట్డోర్ చేద్దాం అంటే అవుట్డోర్ ప్లాన్ అనేది వీడిది యాక్చువల్గా, టు బి హానెస్ట్. సో చేద్దాం అని చెప్పి అలా ఒక ట్రైల్ ఇచ్చాం అంతే. సో అది వర్కౌట్ అయింది. ఆ లొకేషన్స్ కూడా అన్ని ముందే మాట్లాడుకుంటారా? ఊరికే అట్లా వెళ్తున్నాము, కనిపించింది, ట్రై చేసాం, వెళ్ళాము, చూసుకున్నాము, బాగుంది, పద రేపు వచ్చాం, షూట్ వర్కౌట్ అయింది, గో విత్ ద ఫ్లో. ఇంకా అది కంటిన్యూ. ఒకటే లొకేషన్, సేమ్ సాంగ్ సేమ్ ప్యాటర్న్. ఆ సాంగ్ అసలు అబ్బా, ఎందుకంటే మీకు బ్రేకప్ అయిందా లేకపోతే ఎవరైనా అమ్మాయి వదిలేసిపోయిందా? ఏ అమ్మాయి వల్ల మీరు అంత ఇబ్బంది పడ్డారు? ఏంటంటే లైక్ అందరికీ అర్థం, లాంగ్వేజ్ బ్యారియర్ ఉండదు. మెయిన్ రీజన్ అది. ఫస్ట్ థింగ్ లాంగ్వేజ్ బ్యారియర్, దేర్ ఇస్ నో లాంగ్వేజ్ బ్యారియర్. మార్చండి బ్రో సాంగ్, ఎన్ని రోజులు అదే సాంగ్ పెడతారని కామెంట్స్. నేనే అన్నా ఎన్ని రోజులు వినేదంటే పోతుంది కదా మారుస్తా. ఎప్పుడైతే ఆ సాంగ్ కి ఆ హైప్ అనేది తగ్గిపోయి, ఎప్పుడైతే నా వ్యూస్ తగ్గిపోతాయో అప్పుడు మార్చేస్తా. మాకు ఇప్పుడు ఆ సాంగ్ మీ నోటి నుంచి వినాలని ఉందండి. ఇన్నిసార్లు పెట్టి మాకు వినిపించారు కదా, అలా ఎలా అండి? మీరు అన్ని సార్లు విన్నారు కదా. ప్రతి సాంగ్ అంటే కంటెంట్ చూసుకుంటా ఉంటా, కంటెంట్ మీద ఫోకస్ ఉంటే సాంగ్ అని నేర్చుకోలే అని చెప్పి వస్తూనే ఉంటుంది మ్యూజిక్, ఒకటే మ్యూజిక్. నేను కొన్ని వేల సార్లు వినుంటా సాంగ్, ఎడిటింగ్ లో కానీ సెటప్ లో కానీ. ఒక లిరిక్ కూడా గుర్తులేదు అంటే ఉంది, బట్ ఓకే పాడితే అంత బాగోదు. అంటే పాడే అంత గొంతులు కావాలా? కానీ మీ మీద చాలా మందికి పగ ఉన్నట్టుంది కదా. దేనికి ఎట్ ఏ టైం ఎదిగిపోతున్నారనో లేకపోతే ఉంటది అందరికి, చూసే వాళ్ళందరికీ. వెనకాల స్టార్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది అన్నారు కూడా. అంటే పేజ్ స్టార్ట్ చేయగానే అంటే అయిపోతారా, క్రియేటర్స్ అయిపోతారా, ఫేమస్ అయిపోతారా? అయిపోయాం కదా బ్రో, కనిపిస్తున్నానా వంశీరెడ్డి చిలకూరి? ఇది లిటరల్లీ ఎవరికో వార్నింగ్ లాగా ఉంది. ఎవరు గట్టిగా ఇబ్బంది పెట్టినట్టున్నారు. ఇబ్బంది ఏం లేదు. సో జస్ట్ నాకు అన్నమని స్టార్టింగ్లో అన్నమని గుర్తున్నాయి ఇంకా కూడా స్టిల్. సో దేర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ యాక్చువల్లీ. సో అవసరమా, జాబ్ చేసుకోవచ్చు కదా, ఇంకేమైనా చేసుకోవచ్చు కదా, అంటే చేసిన వెంటనే అయిపోతారా, మీరు మాలా అయిపోతారా, మీరు ఇది మేము ఇది. See, there are lot of things happen.
సో మేము ఏ రోజు కూడా వాళ్ళ మీద ఫోకస్ చేసి వాళ్ళని దాటాలి అట్లా ఏం లేదు, మా వర్క్ మేము చేసుకుంటూ వెళ్ళాము. ఆబ్వియస్లీ గాడ్స్ గ్రేస్. మళ్ళీ దేవుడు నమ్మనంటారు, గాడ్స్ గ్రేస్ అంటారు. దేవుడు చేస్తే నమ్ముతాం, దేవుడు చేస్తే నమ్ముతారు. అట్లానేం కాదు, నమ్ముతాను. బట్ అంత ఎట్లా చెప్పాలి, అంత ఫోకస్డ్ కాదు. పూజలు చేసి దిస్ థింగ్ నాకు ఇది కావాలి అది కావాలి గుడికి వెళ్ళి అట్లా ఏం లేదు. ఏం లేవు. గాడ్స్ ప్లాన్ అనుకుంటా అంతే. ఏది జరిగినా కూడా ఈ రోజు ఇది కూడా గాడ్స్ ప్లాన్. ఏదైనా గాడ్స్ ప్లాన్. ఆయన ఆజ్ఞలు ఏంది చేయమే గుట్టదు అంటారు, అన్నీ ఆయనవే కదా. ఇప్పుడు మా ఫాలోవర్స్కి ఇంటర్వ్యూ అర్థం కాదే, ఎలా చేయాలి? మీకు హిందీలో డబ్బు కొట్టాలి, హిందీలో డబ్బు కొట్టరా? హిందీలో డబ్బు కొట్టాలి నాకు. హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ అన్నీ పెట్టేస్తాను. పెట్టండి, ట్రాన్స్లేట్ అది నేను పెట్టేస్తాను. ఓకే, సీరియస్లీ. అంటే మీ ఇంట్లో ఓకేనా? బేసికలీ మీరు జాబ్ ఇంకేం చేయరు? మా అమ్మ సూపర్ హ్యాపీ. ఓకే. సో ఇది చేస్తున్నాను కదా, సో స్టార్టింగ్లో వాళ్ళకి ఉండే జాబ్ చేసుకోవచ్చు అంటే, బట్ ఇప్పుడు వాళ్ళు కూడా లైక్ అంతే, దర్ హ్యాపీ. హ్యాపీ. మీ ఫాదర్ చిన్నప్పుడు చనిపోయారు. సో టెల్లని మా అమ్మ చూసుకుంటున్నారు స్టడీస్ కానీ. ఇప్పుడు కూడా స్టిల్ ఒక క్రియేటర్ అయ్యారు కదా, మరి ఇప్పుడు ఏమైనా మారిందా? మారింది, ఆబ్వియస్లీ చాలా మారింది. చూసే చూపు, మాట్లాడే మాట, మాటలు, సంపాదించే రెస్పెక్ట్ కానీ. డబ్బు అనేది వదిలేండి, ఇంకా రాలేదు. 8,80,000 ఫాలోవర్స్ వచ్చారు. యాక్చువల్గా యాజ్ ఆఫ్ నో గ్రోత్ మీద ఫోకస్ చేస్తున్నాం కానీ మనీ మీద ఫోకస్ చేయట్లేదు. బి హానెస్ట్, మాకు స్టార్టింగ్ ప్రమోషన్స్ ఏం చాలానే వచ్చాయి, బట్ 100K నుంచే వచ్చాయి, చాలా 100K నుంచి వచ్చాయి. బట్ ఏ రోజు కూడా లేదు, కొంచెం సో ఇప్పుడు మంచి సెట్ అయ్యేంత వరకు పుష్లో ఉన్నాం కాబట్టి ఈ రిధమ్ని తీసుకెళ్దామని అలానే వచ్చాం. ఇన్ కేస్ ఏమన్నా మాకు ఎమర్జెన్సీ నీడ్ ఉంది, కొంచెం ఫండ్ కావాలనుకుంటే 1-2 చేస్తాం. ఇప్పటి వరకు మేము చేసినవి కూడా 2-3 అంతే. అది కూడా చిన్న చిన్నవే, పెద్ద పెద్దవేం కాదు. ఓకే. మీ వీడియోస్ కూడా పెద్ద ఫండ్ ఏమో అవసరం లేదేమో కదా? లేదు లేదు, చాలా ఫండ్ అంటే కావాలి. ఎలా నేను చెప్తాను. రీసెంట్గా ఒక ఫ్రూట్ చేసాం కదా, లిచ్చి సంథింగ్ చేసాం. చెన్నైకి పోయాం. లిటరల్గా మేము ఒక ఫ్రూట్ కోసం చెన్నైకి వెళ్ళాం. చెన్నై ఫ్రూట్ మార్కెట్కి వెళ్ళి మొత్తం తిరిగి 1 day స్పెండ్ చేసాం అక్కడ. బట్ నాకు ఆ ఫ్రూట్ దొరకలే. సీరియస్లీ? ఒక ఫ్రూట్ కోసం, ఒక ఫ్రూట్ అంటే ఒక సెట్ ఆఫ్ ఫ్రూట్స్ కోసం, లిచ్చి కోసం. సీజన్ అయిపోయిందంట, మొత్తం నెల్లూరు దిగా దొరకలే. అండ్ దెన్ తిరుపతి ట్రై చేస్తే దొరకలే. ఇంకా అందరు చెప్పిన ఒకే పాయింట్ ఏంటంటే చెన్నై ఫ్రూట్ మార్కెట్ ఆర్ ఎల్స్ బెంగళూరు. చెన్నైకి వెళ్ళినా బట్ స్టిల్ దొరకలేదు. అసలు ఆ ఫ్రూట్ కాదు, వేరే ఫ్రూట్. అది లీచీ కాదు మీరు చేసింది, రాంబండు, రాంబండు అంతే. కానీ ఒక ఫ్రూట్ కోసం లిటిల్ చెన్నై, అది కాకపోతే ఇంకో ఫ్రూట్ అనుకోవచ్చు కదా. మీరు రాసుకున్న స్క్రిప్ట్ ప్రకారమే లిచ్చి రాస్తున్నా కాబట్టి నాకు లిచ్చే కావాలి. అయిపోయింది, నాకు ఫ్యూచర్ కనిపిస్తుంది. అసలు రేపు వచ్చే వాళ్ళ పరిస్థితి ఏంటండి? ఏమో ఆయన ఎక్స్ప్రెషన్ గమనించారా మీరు ఎలా పెట్టారు? కాదు, మీరు ఎలా భరిస్తున్నారు అసలు? అలవాటు కానీ భరిస్తున్నా అని చెప్తున్నారు, చూసారా? హానెస్ట్ ఏంటంటే ఒక షూట్ని 8 times షార్ట్ చేయడం అంటే మామూలు మాటలు కాదు. అదే కదా, సింపుల్ ఒక షార్ట్ అంటే అది వేస్తాం కదా, కత్తేసే షార్ట్ ఆల్మోస్ట్ ఒక 30 నుంచి 40 takes పడుతుంది ఒక్క షార్ట్కి. అట్లా కత్తేయాలి, నేను క్యాచ్ పట్టాలి, అది రోల్ అవ్వాలి, కరెక్ట్గా కెమెరా నుంచి రావాలి కదా, కరెక్ట్గా కెమెరా సైడ్ రావాలన్నమాట. ఎటు మిస్ అయినా కూడా మళ్ళీ రీటేక్. కత్తి ఎప్పుడు ఇక్కడ చాలా మ్యాక్స్ ఉన్నాయి, ఇక్కడ అండ్ దెన్ ఇక్కడ ఒకసారి ఏమో తెగింది, ఒకసారి గట్టిగా తెగింది. గట్టిగా అంటే ఇది తగింది, పెద్ద స్కార్ పడింది. బ్లడ్ వచ్చిందా? ఇది మా ఫస్ట్ వీడియో అనుకుంటా. అక్కడ స్టార్ట్ అయింది నా రక్తం, ఏమంటారు, రక్తం చిందించడం అక్కడ మొదలైంది. అక్కడ నుంచి ఒక యాక్సిడెంట్, బైక్ పోవడం, కంటిన్యూస్ గా ఏదో ఒకటి అవుతూనే ఉంది. చాలానే ఆపాలనుకోలేదా మరి ఎప్పుడు? ఎందుకు అంటే ఇన్ని ప్రాబ్లమ్స్ వై ఆపాలనిపించలేదు. ఇంకా ఏదైనా వస్తే వీఆర్ హ్యాపీ. ఏదైనా షూట్ ఆగిపోయింది ఏదైనా రీజన్ వల్ల, మేబీ ఈ రోజు కాకపోతే రేపు మంచి జరగచ్చు ఏమని హ్యాపీగా ఫీల్ అవుతాను నేను. రిగ్రెట్ లేకుండా ఉంటుంది, రిగ్రెట్ ఫీల్ అయ్యేదిలే. మీ ఇంట్లో ఓకేనా? అంటే మీరిద్దరు బాగా రిచ్ ఫ్యామిలీ, ఏం సంపాదించకపోయినా. వాడికి ఒక 3 అంతస్తుల బిల్డింగ్ ఉంది, నాకు ఒక అపార్ట్మెంట్ ఉంది. ఏం లేవండి, మీరు రెంటెడ్ హౌస్ మాది. మీరు చూస్తారు సార్ ఆ వీడియోస్ లో, అది కూడా రెంటెడ్ హౌస్, 6,000 per month. కొంచెమే వీడియోస్ కోసం. లోయర్ మిడిల్ క్లాస్, ఇంకా చెప్పాలి. మిడిల్ కూడా నిజం, అబద్ధం కాదు. మరి ఏం సంపాదించకపోతే ఇంట్లో ఎలా ఒప్పుకుంటారు? అంటే ఇప్పుడే కదా గ్రోత్ స్టార్ట్ అయింది. డబ్బు వెనక పరిగిస్తే ఏం రాదు, అదే మనం వెనకాల పరిగెత్తాలి. ఐ లవ్ దట్ కోట్. బట్ స్టిల్ ఒక లోయర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎలా ఉంటుంది?
మనం ఈ మంత్ సంపాదించి నెక్స్ట్ మంత్ తినాలి, అవును. లేదంటే ఒక 5 yearsకి మనం ముందే జాగ్రత్తగా సేఫ్లో పెట్టుకోండాలి డబ్బులు అని అనుకుంటాం కదా. అవును. మీ థాట్స్ అలా లేవు కదా. థాట్స్ లేదు, మా మీద మాకు నమ్మకం ఉంది. అంటే ఈరోజు కాకపోతే రేపు. చిన్నప్పటి నుంచి ఏం రిచ్ లైఫ్ అలవాటు అవ్వలేదు కదా. ఆబ్వియస్లీ ఇంట్లో వాళ్ళు సపోర్ట్ బాగుంది. అవును, మీ ఇంట్లో కూడా ఓకేనా? మా ఇంట్లో కూడా ఓకే. వాట్ ఈస్ ది మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఇప్పటి వరకు మీకు? సపరేట్గా అయినా అయి ఉండొచ్చు, నాట్ అబౌట్ ద వీడియోస్. సపరేట్గా ఏముందరా, అన్ని హ్యాపీ మూమెంట్సే. ఆబ్వియస్లీ ప్రతి చిల్ అవుతానే ఉంటాం, ఎవరిని పట్టించుకోము, ఇద్దరం ఉంటాము, వెళ్తాము, తింటాము, తిరుగుతాము, చిల్ అవుతాము, ఎవ్రీడే హ్యాపీ. మీ ఇద్దరే ఉండిపోతారేమో. లేదు లేదు లేదా? ఆహా. పక్కా పక్క అట్లా అవుతుంది. అవ్వచ్చండి. ఇప్పుడు వద్దు వద్దు అవుట్ ఆఫ్ సిలబస్. అవుట్ ఆఫ్ సిలబసా? ఓకే. హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే ఏం లేదు. ఉంది ఒక, అంటే వీడియోస్ పరంగా అయితే ఫస్ట్ 100 million మన తెలుగు కమెంట్లు ఎవరి దగ్గర లేదనుకుంటా. ఓకే. ఇన్స్టా పరంగా 100 అయితే million వ్యూస్ ఎవరి దగ్గర లేదనుకుంటున్నాను నేనైతే, నాకు తెలిసి ఎవరి దగ్గర లేదు. ఫస్ట్ 100 నా దగ్గరే ఉండే, ఓకే. అంటే మాక్సిమం 80 సంథింగ్ ఉండే ఫస్ట్, తర్వాత నాది 100. ఇప్పుడు మొత్తానికి నాదే. ప్రౌడ్గా అనిపిస్తుందా? ఆబ్వియస్లీ ఒక మైల్ స్టోన్ ఉంది కదా, సో దాన్ని దాటాలంటే దాని దగ్గర ఎఫర్ట్స్ పెట్టాలి. సో ఎండ్ ఆఫ్ ద డే ఆ వీడియోని దాటాలంటే ఆబ్వియస్లీ నా పేరు గుర్తొస్తుంది, అన్ని మిలియన్స్ దాటాలంటే. సో అది. కానీ ఫుడ్ క్రియేటర్స్ చాలా మంది ఉన్నారు కదా. తమిళ్లో కూడా ఒక తాత ఉంటాడు, ఆ తాత వెనక ఒక ఫ్యామిలీ, వాళ్ళు కూడా అడవుల్లోకి వెళ్ళి పెద్ద పెద్ద దబర్లు పెట్టి ఫుడ్ చేస్తూ ఉంటారు. తమిళ్ కుకింగ్ ఛానల్. తమిళ్ కుకింగ్ ఫాలో అవుతారా? ఎప్పుడైనా చూస్తారా? చూస్తాం, వాళ్ళు కూడా ఆబ్వియస్లీ అందరే చూస్తాం. ఇప్పుడు వాళ్ళు ఎక్కువ నాన్ వెజ్ ఇప్పుడు నేను ఒక కంటెంట్ చూడాలంటే ఒక 10 మంది వీడియోస్ చూడాలి, 10 మంది ప్యాటర్న్స్ చూడాలి. సో దాంట్లో ఏది వర్కౌట్ అవుతుందో చూడాలి, సో దాన్ని నా వేలో ఎగ్జిక్యూట్ చేయాలి. సో అప్పుడే ఆబ్వియస్లీ వర్కౌట్ అవుతుంది. రాసుకుంటారు మీరు ప్రతిదీ? ప్రతిదీ రాసుకుంటాను, నా బుక్ ఉంటుంది, ప్రతిదీ రాస్తాను. సెకండ్ టు సెకండ్ ఆ 1 minute ఎలా రావాలి అని. షార్ట్ 1 నుంచి కూడా రాస్తాను. షార్ట్ 1 ఏంది, షార్ట్ 2 ఏంది, షార్ట్ 3 ఏంది, ఇట్లా రాస్తాను. షార్ట్ అంటే ఇట్లా పెట్టడం, ఇటు తిప్పడం, అది కూడా అట్లా. ఫస్ట్ షార్ట్ అంటే మా కత్తి షార్ట్ ఉండేది, సెకండ్ షార్ట్ అంటే నేను తిన్న రియాక్షన్ ఇవ్వడం అట్లా అనమాట. థర్డ్ షార్ట్ డ్రాపింగ్ అని చెప్పి కుండలో పడ్డం, ప్రతిదీ రాస్తాను. మ్యాండేటరీ ఏంటంటే కత్తి ఒకటి పట్టుకోవాలి, తర్వాత అని ఒక ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి, ఆ తర్వాత ఆ పాట పెట్టాలి. ఈ 3 మ్యాండేటరీ, అంతే కదా. ఆబ్వియస్లీ జనాలు రెసిపీ ఏమో కానీ రెసిపీని ఎంత లైక్ చేస్తారో రియాక్షన్స్ కూడా అంతే మంది లైక్ చేస్తారు. కొంతమంది ఆబ్వియస్లీ హేట్ చేసే వాళ్ళు ఉంటారు. ఐ లవ్ యూ ఆల్. యూ లవ్ దెమ్ ఆల్. యూ హ్యావ్ టు. అంటే యూఆర్ ఆన్ సోషల్ మీడియా కదా, ఇది రెగ్యులర్ థింగ్ అయిపోవాలి మీకు. హేట్ చేసేవాళ్ళు ఉండాలి, లవ్ చేసేవాళ్ళు ఉండాలి, అన్నీ ఉన్నప్పుడే పరిపూర్ణం అవుతుంది. సో అలానే ది మోస్ట్ సాడెస్ట్ మూమెంట్, బాగా బాధపడేది? మా బైక్ ఉద్దేశం చాలా ఇబ్బంది పడ్డాం. చాలా ఇబ్బంది పడ్డాం. మీ ఫేస్ ఎక్స్ప్రెషన్ అరే ఇబ్బంది పడుతుంటే సాడ్గా ఉండాలి బాలాజీ. చాలా ఇబ్బంది పడ్డాం అని ఏదో ఒక ఇందులో చెప్తున్నారు మీరు. బైక్ గుద్దేశారా? అంటే షూట్కి వెళ్తున్నాం అనమాట. అన్ఫార్చునేట్లీ, అంటే ఫార్చునేట్ ఏం కాదు, అన్ఫార్చునేట్గా జరిగింది. ఓకే. దాంతోపాటు మా సెటప్ కూడా కొలాప్స్ అయిపోయింది. మా దగ్గర ఉన్న కుండలు, మైక్స్ ఉంటాయి కదా, సో అవి అండ్ దెన్ ఆ ట్రైపాడ్స్ ఉంటాయి కదా, అవన్నీ మళ్ళీ నేను స్క్రాచ్ నుంచి బిల్డ్ చేసుకోవాల్సి వచ్చింది. సో దానికి ఎక్స్ట్రా ఎఫర్ట్స్ పెట్టాలి, అమౌంట్ పెట్టాలి. నాకు కుండ ఈజీగా దొరకదు. ఓకే. ఆ కుండ కూడా పర్ఫెక్ట్ గా ఉండాలి అనమాట. అంటే సెలెక్ట్ చేసుకుంటాం. కుండ కూడా ఒక 100 కుండల్లో ఒకటే తీస్తాం అనమాట. ఆ కుండని షాప్ చేయాలంటే ఒక రోజు కావాలి. కుండ కొనడానికి ఒక రోజు కావాలి. నెల్లూరులో ఏడపట్టినా దొరుకుతాయి కదండి. సేమ్ కుండ దొరకదు కదండి, సేమ్ అంటే ఆ పర్ఫెక్ట్ గా కలర్ కానీ ఆ టెక్స్చర్ కానీ దొరకతాయి. కుండ కలరా? కలర్ డీటెయిలింగ్ యాడండి భూతం వేసి ఎతుకుతారు ఇట్లా, ఈ కుండలో ఇది తప్పు ఉంది, ఇది లేదు, ఇది కలర్ దాని మీద డిజైన్ ఆ థ్రెడ్స్ ఉంటాయి అనమాట కుండ మీద. సో ఆ ఎలిమెంట్స్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయి లేదా, అంటే మా ఫుటేజ్ కరెక్ట్ గా మీకు మీ బండి పోయిందని ప్రాబ్లం కూడా లేదు, ఆ కుండ పోయిందని ప్రాబ్లం. అంటే ఆ కుండ ఎదకంటే చాలా కష్టం అండి. ఫస్ట్ థింగ్ టు బి హానెస్ట్ ఏంటంటే అంత మంచి కుండలు దొరకవు. లెట్స్ ఫైండ్ ఏ గుడ్ కుండ ఎలా అనేది ఇప్పుడు మీరు ఇంటర్వ్యూలో చూడండి. కెమెరా సెటప్ ఉంటుందా మీకు? ఫోన్ లోనే తీసుకుంటారా వీడియోస్? అని జస్ట్ ఒక ఫోన్ అంతే. అంతేనా? ఒకే ఫోన్. అంత క్లారిటీ వస్తుందా మీకు? ఇండోర్ అయితే ఒక లైట్ వాడతాము, ట్యూబ్ లైట్ ఒకటి ఉంది మా దగ్గర. ఇంత పెద్ద సెటప్ ఉంటుంది మా దగ్గర, ఒక సింగిల్ ట్యూబ్ లైట్, 100 రూపీస్ ట్యూబ్ లైట్ అంతే, ఒక ఫోన్, ఒక స్టాండ్. ఇండోర్ అయితే. అవుట్డోర్ అయితే ఒక స్టాండ్ కూడా మా ఫ్రెండ్ది
స్టాండ్ కూడా అతను పాత అంటే క్రియేటర్ అనమాట, క్రియేటర్ కూడా కాదు, స్టార్ట్ TikTok- చేసాడు వదిలేసాడు. టిక్ టాక్ ఉన్నప్పుడు స్టాండ్ కొనిపెట్టుకున్నాడు, అది ఇప్పుడు మీరు మాకు వాడుకుంటున్నారు. ఉపయోగపడింది అది అంటే ఒక మౌంట్ తీసుకొని దానికి మేము సెటప్ చేసుకున్న థ్రెడ్స్ వేసి కట్టి ఆ స్టాండ్ ఉపయోగింది. బాగా లక్కీగా బాగా కలిసి వచ్చింది ఆ స్టాండ్. మ్మ్. సో దాన్ని ఇంకా అట్లా మెయింటైన్ చేస్తాం. బయట అయితే ఫోన్, ఐఫోన్. జస్ట్ ఒక ఫోన్ అంతే, ఇంకేం తీసుకెళ్ళాం. లైట్స్, నో లైట్స్, నథింగ్. లైట్ ఫెయిల్ అయినా, న్యాచురల్ లైట్ లేకపోయినా ఆ రోజు షూట్ క్యాన్సిల్ క్యాన్సిల్. క్యాన్సిల్ క్యాన్సిల్. అవును. ఈయన అసలు ఎలా భరిస్తున్నాడు అనిపిస్తుంది నాకు. ఇదంతా ఏమో కానీ నేను షూట్ క్యాన్సిల్ అయితే చెప్తే పాపం నాతో పాటు వస్తారు చూసారా పిల్లలు పిల్లలు కానీ ఇంకెవరైనా కానీ బాగా చాలా ఇబ్బంది పడిపోతారు. అన్న ఏంటన్నా వాళ్ళైతే పాపం పిల్లలు అయితే స్కూల్ బంక్ కొట్టేస్తారు అనమాట నేను షూట్ అంటే ఎక్స్ప్రెషన్ ఇవ్వడానికి ఇవ్వడానికి అని వస్తారనమాట. సో అన్న అది ఏంటన్నా కూడా మీరు రాసుకుంటారు కదా, ఈ రోజు ఇంతమంది పిల్లలు రావాలి, వీళ్ళ ఇంతమంది expression. పిల్లలు రావాలి, నాకు ఈ వీడియోకి 9 కావాలి, 5 మంది కావాలని రాసుకుంటా. అంటే ఫస్ట్ 1 నేను, 2 దీని తర్వాత ఫ్రేమ్లో ఎవరు రావాలి, ఆ పిల్లలు రావాలి, దాని తర్వాత ఎవరు రావాలని చెప్పి రాస్తాను. ఓకే, నేను కొడవలు తెప్పిద్దాం అనుకున్నా అండి మీకు, ఎందుకు అట్లీస్ట్ కత్తి అయినా. కొడవల కత్తి చెప్పు కొడవలు నిలిచేవాళ్ళం కదా. మీరు ఇట్లా ఆ ఇసిరేసి కత్తి ఇట్లా జనాలు పట్టుకున్నారు. గుర్తుపట్టేస్తారేమో. అదే కత్తి తీసుకొస్తే ఇట్లా ఇసిరేసి ఇలా పట్టుకునే వాళ్ళు, రక్తపాతాలు అయ్యేవి ఇక్కడ కూడా, సెట్ అయిపోయేది అప్పుడు. ఏమంటారు బాలాజీ గారు? అంతే. కత్తి తీసేసే టాలెంట్ అంటే బాగా ఇది మనకి సంబంధం లేదు, అవునా? అది బ్రో హ్యాండిల్ చేస్తాడు. కత్తి తీసేసేది మనం పట్టడం వరకే. అదే ఇలా కరెక్ట్గా ఎలా ఇసిరేయాలి, అది కూడా క్లాసెస్ చెప్పొచ్చు మీరు. ఇందాక రెసిపీ బుక్ ఉంది అమ్ముతాం అన్నారు, కత్తి ఎలా ఇసిరేయాలని అది- బుక్ రాయండి. అది నాకు అలవాటు అయిపోయింది. మీరు స్టార్టింగ్ వీడియోలో చూస్తుంటే ప్లెయిన్ గా వెళ్ళింది, కత్తి తిరగదు, జస్ట్ ఫస్ట్ వీడియో సింపుల్ గా పైకి సింపుల్ గా లేసేది. వెళ్ళింది. ఓకే. తర్వాత ఏంటంటే రోల్ చేయడం క్యాచ్ చేసి, సో ఇట్లా వేస్తే బాగుంటుంది, తిరుగుతుంది కదా బాగా, తిరిగినప్పుడు చూడడానికి బాగా కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఆబ్వియస్లీ అలా చేయడం వల్ల మాతో పాటు మమ్మల్ని చాలా మంది కాపీ కొట్టారు. Nice. నా కంటెంట్ వాళ్ళకి నచ్చింది, సేమ్ షార్ట్స్ నచ్చాయి, సేమ్ కంటెంట్, సేమ్ థీమ్. సో వాట్ ఈస్ దట్ వన్ బెస్ట్ కాంప్లిమెంట్ ఇప్పటివరకు మీకు వచ్చింది త్రూ దీస్ వీడియోస్? మీరు అన్నారు కదా ప్రెగ్నెంట్ అని. సీరియస్లీ దట్స్ ది బెస్ట్ కాంప్లిమెంట్ అండి. కాంప్లిమెంట్ ఏం కాదు, సో జస్ట్ కిడింగ్ అంతే. బాలాజీ గారు ప్రెగ్నెంట్ నేనా? అని అనుకోకండి మీరు, వాళ్ళిద్దరు కాదు అని చెప్తున్నానండి నేను. ఈ వీడియోలో మ్యాండేటరీ కదా, దే ఆర్ ప్రెగ్నెంట్ బట్ వీ కాంట్ ప్రూవ్ We ఇట్ can't అని prove చెప్పి, సో నేను కూడా ప్రూవ్ I know చేద్దాం. they are pregnant but we can't prove it. యా, యూ గైస్ ఆర్ ప్రెగ్నెంట్. No, we are not. ఏమైనా త్వరలో గుడ్ న్యూస్ చెప్తా. No, 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 no. అయ్యో ఏంటండి మీరు కొడదామని చూస్తున్నారు? లేదు లేదు, ఆలోచిస్తున్నా. ఏం ఆలోచిస్తున్నారు? నెక్స్ట్ వీడియోలో ఎలా కత్తిసిరేయాలనా, లేకపోతే ఎలా ఎక్స్ప్రెషన్ పెట్టాలనా? ఎక్స్ప్రెషన్ ఎట్లా పెట్టాలి ఏంటి అని. 8 lakhs ఫాలోవర్స్ కదా, Hmm. ఏం చెప్దాం అనుకుంటారు బేసిక్గా వాళ్ళతో మీరు, ఒకవేళ ఇఫ్ యూ టాక్ టు దెమ్ పర్సనల్లీ? పర్సనల్గా అంటే ఏం చెప్తాం, థ్యాంక్స్ చెప్తాం అంతే, సపోర్ట్ చేస్తున్నందుకు. దానికి మించి ఏం చెప్పలేం. అంతే, ఆబ్వియస్లీ Simple thanks. కంటిన్యూ సపోర్ట్. ఏ వీడియో పెట్టినా మిలియన్స్. అసలు అంత మిలియన్స్ తెలుసా? నేను ఇప్పటికీ ఇంకా షాక్లోనే ఉన్నా. ఒక 6 monthsలో 8,80,000 ఫాలోవర్స్, ప్రతి వీడియోకి 100 million దాకా వ్యూస్. హౌ, ఏమంత నచ్చింది జనాలకి అని? చెప్పాక ఆ ప్యాటర్న్ థీమ్ ఉంది చూసారా మీరు చెప్పి, అంటే లైక్ ఇప్పుడు మీరే తీసుకొని, మీరు ఇప్పుడు సిటీలోనే ఉంటారు ఆబ్వియస్లీ. నా వీడియో చూసే వాళ్ళంతా లైక్ ఎలా అంటే ఎలా చెప్పాలి, ఆబ్వియస్లీ అందరూ చూస్తారు, కిడ్స్ నుంచి పెద్దవాళ్ళకి అందరూ చూస్తారు. కొందరు రిలేట్ అవుతాయి, కొందరు షేర్స్ అవుతాయి. నా దాంట్లో ఎక్కువ షేర్స్ ఎక్కువ వెళ్తాయి. ఇప్పుడు నేను చూస్తే మీకు షేర్ చేస్తాను ఆబ్వియస్లీ, మీకు క్రేవింగ్స్ తెప్పించడానికి వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో అలా. ఓకే, ఆ క్రేవింగ్స్ వల్ల వచ్చినాయి వ్యూస్ అన్ని, అంతేనా? మీ దగ్గర గుర్తుపడతారా, ఇళ్ళ దగ్గర పక్కన? కొంతమంది మొత్తానికి తెలుసు మేము చేస్తామని ఇట్లా. అంటే ఇంక బయటకు వెళ్తే ఎవరో కొంతమంది, ఇప్పుడు నెల్లూరులో బయటకు వెళ్ళాము, ఎవరో కొంతమంది రికగ్నైజ్ చేస్తారు అంతే. చాలా తక్కువ, తక్కువ. తెలియదు కదా మన వాళ్ళే, ఆ కత్తి అవన్నీ రావాలి మీరు గుర్తుపట్టాలండి అట్లా మిమ్మల్ని. ఏం లేదు. లేదంటారా? లేదు. దీనికంటే బెటర్ ఏంటంటే లైక్ కనెక్షన్స్ ఉన్నాయి సార్ ఆల్ ఓవర్ మీన్ ఇండియా. సో ఐ హ్యావ్ ఫ్రెండ్స్, క్రియేటర్స్ ఉన్నారు కదా, సో ఫ్రమ్ ఎవ్రీవేర్, లైక్ ఢిల్లీ అనమాట, దిస్ థింగ్. సో కోల్కతా, ఎక్కడైనా కూడా, సికార్ అని చెప్పి, అండ్ దెన్ తమిళనాడు, కేరళ, ఎవ్రీవేర్. సో ఇప్పుడు మీకు ఏదైనా ఒక ఫ్రూట్ కావాలంటే అలా ఊరు వెళ్ళిపోతూ ఉంటారు. ఇఫ్ ఇన్ కేస్ కావాలంటే వెళ్ళాలి కదా.
ఇట్స్ బికమింగ్ డేంజరస్ అండి బాబు. ఒక ఫ్రూట్ కోసం ఇప్పుడు మీరు ఢిల్లీ వెళ్ళాలంటే వెళ్ళిపోతారా? తెప్పించుకుంటాం మేబీ, ఇంకెళ్ళాం. ఢిల్లీ వెళ్ళలేం కదా, చాలా దూరం కదా. తెప్పించుకుంటాం పార్సల్. ఫ్రెండ్స్ ఉన్నారు కదా ఇప్పుడు, ఉన్నారు కదా, క్రియేటర్ ఫ్రెండ్స్ ఉన్నారు కదా, పార్సల్. మరి క్రియేటర్స్ మీట్స్ అవుతా ఉంటాయి కదా ఇన్స్టాగ్రామ్ కానీ, అందరు కలుస్తూ ఉంటారు ఇన్ఫ్లుయెన్సర్స్, క్రియేటర్స్ అందరూ. ఏమోండి, మమ్మల్ని ఇంకెవరు ఇన్వైట్ చేయలేదు. ఫస్ట్ ఇన్విటేషన్ మీ దగ్గర నుంచి. ఇక్కడ నుంచి వచ్చిందిగా, ఇక్కడ నుంచి వస్తాయిలేండి. అమ్మో ఈయన అట్లా అంటారు కానీ ఇంకొక మేనేజర్ ఉన్నారండి బాబు. చెప్పాలి కదా, తెలియాలి కదా పాపం వాళ్ళకి కూడా. హీస్ అంటే టూ రిచ్. అబ్బా, మళ్ళీ రిచ్ కాదంటారు, బట్ స్టిల్ రిచ్చే కాదు, మేము కూడా కింద నుంచి వచ్చిన వాళ్ళమే. రిచ్ అంటే సో చూపిస్తాను నేను ఎంత రిచ్. చూపించండి. చూపిస్తుందా? వాట్ ఈస్ ఇట్? వా, అందరికి ఒక అకౌంట్ ఉంటుంది, ఆ అకౌంట్ అలానే ఉంటుంది. లేదు, ఇది నా 15 రూపీస్ అంట. మరి కామెడీ చేస్తారు. మా మెయిన్ అకౌంట్. ప్రమోషన్స్ చేస్తున్నారు కదండి, వస్తున్నాయి కదా. చెప్పండి. మొన్న ఒకటి చూసాను నేను. 3 చేసేది అంతే, జస్ట్ ఇప్పుడు చేసిన 3. వాళ్ళే మాకు ఎక్కువ కూడా పే చేయము, మేము ఎక్కువ ఎక్స్పెక్ట్ కూడా చేయము. జస్ట్ మినిమం బేర్ మినిమం అంతే. సో ఇది అందరూ పాపం ఎదురు చూస్తున్న క్వశ్చన్ అనుకోండి. ఇది ఇద్దరు అందమైన అబ్బాయిలు ముందుకు వచ్చినారు కాబట్టి, గర్ల్ ఫ్రెండ్ ఉన్నారా లేదా, పెళ్ళి ఎప్పుడు? లేదు. లేదేంటి, పెళ్లి చేసుకోరా? గర్ల్ ఫ్రెండ్ లేదు, నో గర్ల్ ఫ్రెండ్. సీక్రెటా? సీక్రెట్ ఏం కాదు, ఓపెన్గా చెప్పాను కదా. హెజిటేట్ కూడా అవ్వలేదు నో చెప్పడానికి. ఆడ అర్థమైపోవాలి. ఉంటే మేము ఇంత సూపర్ హ్యాపీగా చిల్లిగా ఉండలేము. ఏంటండి అసలు ఈ మాట అంటేనే నాకు కోపం. ఉంటే హ్యాపీగా ఉండలేమంటే ఏంటి? గర్ల్ ఫ్రెండ్ ఉన్న వాళ్ళందరూ ఐ మీన్ టైం దొరకదు కదా, ఫ్రీ టైం ఉండదు. ఇంకా టైం ఉంది అనుకోవచ్చు అంతే. స్టిల్ 20s కదా. సో ఇంకా టైం ఉందా? 20 అంటే 30s వచ్చే వరకు చేసుకోవడం అట్లా కాదు, ఎర్లీ 20s కదా, ఇంకా టైం ఉంది అంటున్నా. ఎర్లీ 20s అంటే గైస్ మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే? లేదు లేదు, నాకైతే ఇంట్రెస్ట్ లేదు. మీరు పక్కా ఫిక్స్ అవ్వండి గైస్, మీరు అనుకున్నదే నిజం, మీరు ఏమనుకుంటున్నారో అదే నిజం చెప్తున్నాను నేను. అంతే కట్ చేస్తా. మీరు డైలాగ్ కూడా ఉంచుతాను నేను, ఇవన్నీ కట్ చేస్తారు కదా అన్న డైలాగ్ కూడా ఉంచుతాను. సో పర్లేదు, ఏం చేసేద్దాం మనం ఇంటర్వ్యూ. ఇది అవ్వదు ఇంకా, ఇది ఇంటర్వ్యూ కాదు గైస్, మీరు ముందే చెప్పి మళ్ళీ కూడా చెప్తున్నా. ఏం మాట్లాడదాం? ఇంటరాక్షన్ వాళ్ళ గురించి నేను తెలుసుకోవడానికి పిలిచిన ఇంటరాక్షన్. బాలాజీ గారు అయితే ఇంక పంపించేయండి నన్ను అన్నట్టు చూస్తున్నారు, పంపించేస్తాను మిమ్మల్ని. ఏమైనా మాట్లాడాలనుకుంటే ది కెమెరా ఇస్ యువర్స్ టు టాక్ విత్ యువర్ ఫ్యాన్స్, ఫాలోవర్స్. ఎక్స్ప్రెషన్లు పెట్టండి పోనీ. మాకు ఫుడ్ ఉంటే పెట్టచ్చు, ఏం లేకపోయినా పెట్టచ్చండి, మీకు అలవాటు. అలా చెప్పాలంటే దర్ ఇస్ వన్ స్పెసిఫిక్ రీల్. అది నేను చెప్తే కాంట్రవర్సీ అయిపోతుంది టు బి హానెస్ట్. పర్లేదు చెప్పండి. ఒక రీల్ లో మేము జస్ట్ మా దగ్గర జ్యూస్ అయిపోయింది అనమాట, వాటర్ పోసుకొని ముంతలో తాగేసి రియాక్షన్ చేస్తాం. సూపర్ హిట్. అది కూడా 100 million. అది సూపర్ హిట్. అది సూపర్ హిట్. యాక్చువల్లీ జ్యూస్ తాగేసాం ముందు, బట్ మాకు ఇంకా షార్ట్స్ అంటే సరిగ్గా రాలే. వాటర్ పోసుకొని ఆ వంతుల్లో కనిపించకుండా వాటర్ తాగి రియాక్షన్ ఇచ్చారు. మళ్ళీ రియాక్షన్ ఇచ్చారు కదా, వాటర్ తాగి రియాక్షన్ ఇవ్వండి మాకు కూడా ఒకసారి. ఎలా అంటారా? ఎలా అండి ఆ రియాక్షన్? బాలాజీ నాకంటే అట్లాగా నా రియాక్షన్ కంటే వీడి రియాక్షన్ ఫ్యాన్స్ ఎక్కువ. సంథింగ్ చేస్తాడు కదా, సంథింగ్ ఇలా ఇలా అని. మాకు ఇద్దరు రియాక్షన్ కావాలి. రియాక్షనా? అది ఉన్న సోర్ ఉంటే పులుపు కావాలి చెప్పి, అందుకే మిమ్మల్ని ప్రెగ్నెంట్ అంటారండి. మీరు పులుపు కావాలి. ఇప్పుడు మీరైనా వాడదా రియాక్షన్ లేదు, అది ఫేక్ గా అనిపిస్తుంది. పులుపు ఉంటే జెన్యూన్ గా వస్తాయి, మీకైనా మాకైనా ఎవరికైనా. బట్ అంటే యూ బికేమ్ యాక్టర్స్ కదా, చేసి చేసి అలవాటు అయిపోయి ఉంటుంది. అది ఫుల్ గా ఉన్న వాటర్. సూపర్. కాంట్రవర్సీ అయిపోద్ది ఖచ్చితంగా. బాగుందండి. సరిపోద్దా? ఇంకోటేకి తీసుకున్నా వద్దా? చాలా ఓకే. మీరైతే పక్క ఫేమస్. ఇది మై ప్లేస్. ఏది ఇదా రియాక్షన్? సరిగ్గుందంటాడు బాయ్, సరిగ్గుంది. సో యా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్. ఈసారి వచ్చినప్పుడు కొన్ని పొలుపు పదార్థాలు తీసుకొస్తాను, మీరు కొంచెం పొట్టలో దిండి ఏమైనా పెట్టుకొని వస్తే. థ్యాంక్ యూ సో మచ్.
ఫైనల్లీ వంశీ గారు, బాలాజీ గారు ఫర్ కమింగ్ హియర్, మాట్లాడినందుకు, ఇంతసేపు ఇంటరాక్ట్ అయినందుకు, టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. And for more videos, Hi guys, this is Riddhi Kumar here. Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.